ఇవాళ ఇంట్లో కోడిని కోసినావా లేదా? కోడి కాదే, నా పీక్ కోస్తా తిందురా. ఏమైంది సారు? ఏమాయి సారు? నా కూతురు గుర్తొచ్చింది మల్లేష్. కన్న బిడ్డ తిండికి మొహమాచి ఉన్నప్పుడు నాకు ముద్దలా దిగుతుందమ్మా. బిడ్డ పస్తుందని తెలిసి తండ్రికి పంచపక్షి ప్రాణాలు ఎలా సహిస్తాయి? నా వల్ల కాదు మల్లేష్. తండ్రి క్షమించమ్మా. సారు గదేం సారు, అన్నం ముందు కూర్చొని ముద్ద తినకనే వస్తుంది. గలీజోణ్ణి చెప్పు కూడా ఉంటుంది కాదు. ఛా, ఇందులో నీ తప్పు లేదు మల్లేష్. నిజం చెప్పి నేను తప్పు చేయకుండా కాపాడారు. నీకు నిజమైన థ్యాంక్స్ ఇప్పుడు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానమ్మా. ఎంత పనిచేసినావు బావా. మంచిగా తినేటోండి బిడ్డ గురించి చెప్పి ఆయన ఆకలి చెడగొట్టినావు. నీకు ఆకలితో పోతున్నా ఓ పెద్ద మనిషి కనపడుతుండు, కానీ నాకు కన్న బిడ్డ కోసం తండాడుతున్న ఓ తండ్రి కనిపిస్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అంత పని చేసింది అనూహ్య? అనూహ్య కాదు, అనురాధ. ఇప్పుడు అదా ముఖ్యం. ఆ పిల్ల ఏదో ఆవేశంలో అంది అనుకో, నువ్విలా వదిలేసి వచ్చాడువేంట్రా? తను మామూలు అమ్మాయి కాదమ్మా, ఆడపులి, శివంగి. అరే, నేను ఎంత నచ్చ చెప్పినా విందే. ఎంత కూల్గా సర్ది చెప్పడానికి ట్రై చేసినో తెలుసా? నువ్వు చూస్తే అసలు అక్కడ బిహేవ్ చేస్తుంది నేనేనా అని అనుకుంటావు. అంత దిగి ట్రై చేశా, అబ్బే ఏం లాభం లేదు. ఆ బ్రోకర్ నా కొడుకు, సారీ అమ్మా, ఆ బ్రోకర్ వేదో మాటల్ని నమ్ముతుంది. నాతో మాట్లాడావు కదరా ఆ అమ్మాయి ముందేనా? అలాంటప్పుడు డైరెక్ట్ గా మాట్లాడించుంటే నేను నచ్చ చెప్పేదాన్ని కదా. లేదమ్మా, అన్న ఓ మాట వింటే నువ్వు తట్టుకోలేవు. డైరెక్ట్గా అయి ఉంటే ఇంకా దారుణంగా ఉండేది. ఏమంది? వద్దులేమ్మా, ఎప్పటికైనా మీరిద్దరూ ఎదురుపడాల్సిందే. అలాంటప్పుడు ఇలాంటివి దాచడం మంచిది. మేమిద్దరం ఎదురుపడ్డం కాదు కైలాష్, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం. ఆ అమ్మాయి అవునన్నా కాదన్నా అనూనే నీ భార్య. నేను మాటిస్తున్నాను. సూర్య అన్నయ్యని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం దిగులు పడకో.
ఎలాగూ కూతుర్ని తీసుకునే వస్తాడు. రాని, ముందు వాళ్ళింటికి రాని, ఆ తరువాత మనింటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. వెళ్ళు, వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఒరే రుద్దుగా, వరసైన ప్రతి మరదలతో నువ్వే లవ్ వేసుకుంటే ఇంక మేమేం చేయాలరా? భజన. అందుకే నీకు తొడపాసం పెడుతున్నా. ఇక్కడ స్విచ్ వేస్తా, అక్కడ నీకు షాక్ కొట్టాలి, కొట్టి తీరాలి, అంతే. దీపు, ఏం చేస్తున్నావు? కనపట్టం లేదా? సహజం, చాలా సహజం. ఏంటి అర్థం కాలేదా? చెప్పేవాడికి అడిగేవాడు లోకు కదా. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఎవరన్నా తిరిగి నీలాగే ప్రశ్నిస్తారు. కానీ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి నీ నుంచి ప్రశ్న సమాధానం రెండూ ఉండవు. ఋత్విక్ ఎక్కడున్నాడో తెలుసా? నన్ను అడుగుతావే? మావయ్యతో పాటు అను వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా. ఆ అను ఋత్విక్కి ఏమవుతుందో తెలుసా? మరదలు. నాలాగే తాను మరదలు. నీలాగా కాదు, తనకి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి దీపు. తను బేసిక్గా అందగతే. ఆ విషయం పక్కన పెడితే తన మామయ్యకి సొంత కూతురు. ఇన్నాళ్ళు దూరమైన ఆమె మీద మామయ్యకి డెఫినెట్గా ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో న్యాచురల్గానే ఆమె మీద అందరికీ ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ అందరిలో ఋతు కూడా ఉంటాడు. అందరూ చూపించే ప్రేమే ఋతు కూడా చూపిస్తాడు, అంతే. అందులో వింతే ఉంది. అసలు దాని గురించి డిస్కషన్ అనవసరం, టైం వేస్ట్. పోనీ దీని గురించి డిస్కస్ చేద్దామా? ఇప్పుడు కూడా ఇది అందరిలాంటి ప్రేమే అంటే పోనీ పంట పొలాలు, పల్లెలు, ప్రకృతి గురించి డిస్కస్ చేద్దాం. దీపు, నువ్వు వెళ్ళిపోవడం కాదు, నీ స్థానంలోకి ఆ అను రాకుండా చూడు. ఋతు జీవితంలోకి రాకుండా అడ్డుకో. నువ్వన్నట్టు ఇది ఆ ప్రేమ కాకపోవచ్చు, కానీ చాలాసార్లు జాలి అనేది ప్రేమగా మారిపోతుంది. అందుకే జాగ్రత్త పడు. ఋతుని నిలది.
నిన్నే పెళ్ళాడేలా మాట తీసుకో. వీలైతే వెంటనే నిశ్చితార్థం ఏర్పాటు చేయమని మావయ్యని అడుగు. నీ భవిష్యత్తు నిలుపుకో. రుతుగా నా రూట్కి అడ్డొస్తావా? అనుభవించు. ఇప్పుడు ఆట రంజుగా సాగబోతుంది. సీ అండ్ ఎంజాయ్. ఏంటి మావయ్య, బాగా భోంచేశారా ఏంటి? పొరలేస్తున్నారు. ఏంటి మావయ్య, ఏమైంది? ఏం లేదురా, ఏదో కాస్త ఇబ్బంది. ఆరోగ్యం సరిగా లేదుగా, అందుకే ఇక్కడ ఉండొద్దు, వెళ్దామన్నాను. విన్నారా? చూడండి ఇప్పుడు ఏమైందో. ముందు పదండి మావయ్య, వెళ్ళిపోదాం. రే, ఇది హార్ట్ పెయిన్ కాదురా. మరి ఇంత ఇబ్బంది పడుతున్నారు. హార్ట్ పెయిన్ కాకపోయినా అసలు మీకు ఈ అవస్థ దేనికి? ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దురా, తినకుండా టాబ్లెట్ వేసుకోవద్దని డాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు తిన్నారుగా, మరి ఇంకే? అంటే మీరు తినకుండా వచ్చారు కదూ? ఏంటి మావయ్య, ఎందుకు తినలేదు? ఎలా తినమంటావురా? చిక్కడ నా కూతురు గింజనీళ్ళు తాగుతుంటే దాన్ని అక్కడ పంచపక్ష పరమాణాలు తినమంటావా? అసలు తినగలనా చెప్పు? మావయ్య, చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న నేను తండ్రి అంటే అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేసేటప్పుడు పనికొచ్చే వ్యక్తి అనుకున్నాను. గుండెల్లో గుడికట్టి పూజించాల్సిన వ్యక్తి అని ఇప్పుడే అర్థమైంది మావయ్య. రే ఋతు, రిత్విక్ ఆగరా.
అయిందా? పేకల దాకా తిన్నావా? గిన్నెలు ఖాళీ అయ్యాయా? తిను, బాగా తిను. ప్రపంచంలో ఎవడు ఎలా చేస్తే మనకేంటి? మన కడుపు నిండితే చాలు. పక్కోడు పస్తులతో చేస్తున్నా పిడికడు మెతుకులు విదిల్చాం, అంతేగా? అరే ఏందివే అని లొల్లి? నువ్వేం మాట్లాడుతున్నావు సంజేతలేదు. చెప్పేది సూటిగా సరిగ్గా చెప్పు. సూటిగా చెప్తున్నా. అక్కడ నీ తండ్రి పెద్ద ఆయన, ఆరోగ్యం బాగోలేని మనిషి, రాత్రి పగలు నీ ఇంటి వరండాలో దేవుడా అని పడుంటే కనీసం కనికరం కూడా లేకుండా, జాలి దయ కూడా లేకుండా నువ్వు మాత్రం 3 పూటలా తింటున్నావు. నీకసలు మనసుందా? నువ్వసలు మనిషివేనా? అక్కడ పెద్దయినా చచ్చినా పర్వాలేదా నీకు? ఎహతి ఏందివే అని లొల్లి? ఆ? ఏంది బాబు? ఏ నువ్వు చూప్. అవు నేను తింటా, నా ఇంటి తిండి, నా తిండి నా ఇష్టం. నేను తింటే తింటా, లేదంటే ఊరంతా జల్లుతా, నెత్తిన పోసుకుంటా. నీకెందు నొప్పి? ఆ బోల్. ఆయన తినకుండా పండితే నేను నా ముసల్ది పిల్లలు పస్తులుండాలా? అరే ఏంది నీ లో పాయింట్? అసలు ఆయన తిన్నాడో లేదో నీకు ఎరికనా? పోయి మస్తుగా పీకల దాకా చికెన్ మటన్ మింగొచ్చిండు, ఎరికనా? ఆయన తినలేదు. ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. ఆ మాటకొస్తే మంచినీళ్ళు కూడా తాగలేదు, తెలుసా? ఏంది హౌలేగాన్వా నువ్వు? తినలేదంటావేంది? గమ్ మల్లేష్ గాని ఇంటికి పోయి పూరో. మల్లేష్ ఇంటికి వెళ్లారు, కానీ ఇక్కడ తన కూతురు గంజినీళ్లు తాగుతుంటే తనవన్నీ తినలేక వదిలేసి లేచొచ్చేశారు, తెలుసా? తెల్వదు భయ్యా, ఎట్లా తెలుస్తుంది? గాని చెప్పిండా? లే మరెట్లా తెలుస్తుంది? కలబడుతుందా? బోల్, నాకేమైనా కలబడుతుందా అంటున్నా. అయినాకి గడిపినంతా నా ఇంటి ముందు పెట్టినాయందయ్యా. చల్లాడు గాని సంగతి నేను చెప్తా. ఏమయ్యా పెద్ద మంచి, ఏంది నాకు లొల్లి? బోల్. అరే నా ఇంటి ముందుకి భాగవతమైంది. నేను తినద్దంటున్నానా? ఇప్పుడు కాదు, పుట్టిన సంది గీ తిండే తింటున్నా, గంజే తాగుతున్నా. అయినా ఇదంతా నీకెందుకు చెప్పాలి? అసలు నేను లేననుకో, పుట్టలేదనుకో. అసలు నేను పుట్టిందే నీకు ఎరుక లేదంటివి. మరి ఇన్నేళ్ళు మంచిగా తిన్నారు కదా, ఇప్పుడేమాయే? నేను రమ్మంటినా? కమ్సే కమ్ నేను వస్తానంటినా? ఏమంటినా నేను అడ్డబెట్టిండ్రు? గీడ తిండి నీళ్లు లేకుండా పానానికి ఏదన్నా అయితే ఊరంతా నన్ను ఆడిపోసుకొనికి ఇట్లా చేస్తున్నావు. చూడు పెద్దయినా, ఇదంతా మంచిగా లేదు, మీరు వెళ్ళిపోండి. ఇప్పటికే ఊర్లో పూర బద్నమైన కన్న తండ్రిని ఇంటి బయట పండబెట్టి బేఫికర్గా తిరగబడుతుందని మంది అంటుండ్రు. ఇదంతా అవసరమా?
అది కదమ్మా, నేను ఇక్కడ ఉండడానికి కారణం వద్దు పెద్దయినా. పో, నీ ఊరికి నువ్వు పో. నేను నీ బిడ్డని కాదు, నువ్వు నా తండ్రిని కావు. నాకు అమ్మ అయ్యా లేరు. గా ముసల్లే నాకు తల్లి, తండ్రి, దేవుడు అన్నీ. సరేనమ్మా, తండ్రిగా కాదు, ఈ గ్రామంలో ఎంతో మందికి సాయం చేసో కష్టాలు తీర్చావు. నన్ను అలాగే అనుకో. నీ ఇంటికి వచ్చి వేడుకుంటున్నాను. నాకు నా కూతునిప్పించమ్మా. ఈ తండ్రికి న్యాయం చేయి. క్షమించు పెద్దాయనా, నీకు న్యాయం చేయనికి గా ముసలి దానికి నేను అన్యాయం చేయలేను. నువ్వు వెళ్ళిపో. బిడ్డ, ఏ దేవుడు వరం ఇచ్చిండో నువ్వు నాకు దక్కినవు నా తల్లి. జరిగింది చాలు సారు. ఇక నిన్న పోన్రి, మీరు వెళ్ళి పోండ్రి. పోన్రి. పదండి మావయ్య, పదండి మావయ్య. అనురాధని నేను అప్పుడే చెప్పాను, మీరే వినలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. పదండి వెళదాం. నేను రాను, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. నువ్వు ఇక్కడుంటే నా మీదొట్టే. ఏయ్, పోరా. రే, వెళ్ళరా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏం జాతకం అమ్మా నాదే? పుట్టి నిన్ను పోగొట్టుకున్నాను, పెరిగాక నాన్నని పోగొట్టుకున్నాను, పెళ్ళయ్యాక ఇప్పుడు జీవితం మీద ఇంట్రెస్ట్నే పోగొట్టుకున్నాను.
అసలు ఎందుకు కన్నావమ్మా నన్ను? నా వల్ల ఎవరికి ఉపయోగం? అసలు ఎందుకు బతకాలనిపిస్తుంది నాన్న? శ్యామల పిన్ని అన్న మాటలు విన్నావా మీనాక్షి పిన్ని? నేనింక బతకడం అవసరం అంటావా? మీ కొడుకు ఋత్విక్, కూతురు అక్ష నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో, అలాంటి వాళ్ళకే నా విషయంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్తే అందరూ నన్నే దోషి అంటారు. కానీ నా కారణం నాకుంది, నా జీవితం నాకుంది. అది నాశనం కాకూడదనే ఇలా తప్పు చేస్తున్నాను. కానీ ఇలా తప్ప బతకలేను, ఇలాగే బతుకుతానని చెప్పలేను. నన్ను క్షమించండి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హాయ్ దీపు. ఏరా, ఎలా ఉన్నావు? అదేంట్రా, ఒక్కడుగా వచ్చావా ఏంటి కొంపదీసి? మావయ్య అనూహ్య రాలేదా? రానన్నాడు. అను రాలేనంది. అను రాకుండా మావయ్య రానన్నాడు. అదేంట్రా, అసలే ఆరోగ్యం బాలేని మనిషి ఆయన అలా పల్లెటూరులో వదిలేసొస్తే ఎలా? ఏదో ఒకటి నచ్చచెప్పి తీసుకురావాల్సింది కదా. ట్రై చేశానక్క. ట్రై చేయడం కాదు, బతిమాలాను. ఆయన వింటే కదా. అసలు అనూహ్య ఎందుకు రానంది? ఆ అమ్మాయిని పెంపుడు తల్లి, ఆ పిల్లలు, ఆ ఊరంతా నెత్తిన పెట్టి చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే తనకక్కడ ఏ లోటు లేదు, పేదరికం తప్ప. ఆ పేదరికాన్ని కూడా, డబ్బు లేకపోవడాన్ని కూడా ఆ అమ్మాయి ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఇంకెందుకు వస్తుంది తను?
సర్లేరా, ఎప్పుడు భోంచేసావో ఏమో, ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దు గాని. అను రాదు. ఎలా వస్తుంది? అసలు ఎందుకు రావాలి? ఎంతసేపు మనం అందరి దయాదాక్షిణ్యాల కోసం దేవులాటం తప్ప వాళ్ళకేంటి అవసరం? వీరు విషయంలోనే చెప్పా. డాడీ విన్నారా? ఇప్పుడు అను అదే చేసింది. అయినా ఆయనకి వాళ్లే ముద్దొస్తున్నారేమో. ఇక్కడ ప్రాణమంతా ఆయన మీద పెట్టి కూర్చున్న మనుషులంటే వెగటగా ఉంది ఆయన గారికి. దీపు, ఏంటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం ఉండనక్కర్లా? నాన్నగారి గురించి అలాగేనా మాట్లాడడం? మన వాళ్ళ గురించి మనమే అనుమానించటం తప్పు. ఇంకెప్పుడు నా ముందలా మాట్లాడుకో. వెళ్ళి లోపలికి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మరి విషయం మన ఇంట్లో వాళ్ళకి వర్తించదా పెద్దమ్మా? చెప్పు పెద్దమ్మా, మన వాళ్ళని మనం అనుమానించకూడదు అని అన్నావు కదా. మరి నువ్వు అశ్విన్ అక్కను అనుమానించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? సమాధానం చెప్పు పెద్దమ్మా, అక్కను అనుమానించడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? ఎవరు చెప్పారు అన్నది కాదు పెద్దమ్మా, అక్కను మీరు అనుమానించడం అన్నది నిజమా కాదా? పెద్దవాడి వైపోయావా, పెద్దవాడి నైపోయా అనుకుంటున్నావా? రెండూ కాదు పెద్దమ్మా, నాకు బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. అక్క గురించి మనకు తెలీదా? తను ఎలాంటిది? అమ్మ లేనప్పుడు నువ్వు ఎలా చూసుకుంటున్నావో, నువ్వు లేనప్పుడు తను అలాగే చూసుకుంటోంది. పెళ్ళై భర్త వదిలేసి వెళితే ఆ బాధనంతా మన మధ్య ఉండి మర్చిపోతోంది. తనకి మనం తప్ప ఇక ఆత్మీయులు, నమ్మకస్తులు ఎవరూ లేరు పెద్దమ్మా. నిజం చెప్పాలంటే తనకసలు జీవితమే లేదు. అయినా ఆ ఫీలింగ్ తను ఏనాడు బయటకు కనిపించనేయలేదు. అలాంటక్కని ఇంత మాట ఎందుకనాల్సి వచ్చింది? ఏయ్, ఏంట్రా అమ్మనే క్వశ్చన్ చేస్తున్నావా? కైలాష్, నువ్వాగు. చూడు రుత్తు, కొన్ని విషయాలు కొందరితోనే డిస్కస్ చేయగలం. ఇప్పుడు ఈ ఇష్యూ నీతో డిస్కస్ చేయదగింది కాదు.
వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో. పెద్దమ్మ, తను నాకు అక్క. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ఈ ఇంట్లో అందరికీ సంబంధించింది. ఒక్క అక్క విషయమే కాదు, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలు మనందరికీ సంబంధించినవే అవుతాయి. మనందరం ఒక్కటే పెద్దమ్మ, ఒక్కటే కుటుంబం. అలా పెంచావు మమ్మల్ని, అలాగే పెరిగాం. ఇప్పటిదాకా అలాగే ఉన్నాం, ఇక ముందు కూడా అలాగే ఉండాలి. కాదని ఎవరన్నారు? కాకుండా ఎవరు చూస్తున్నారు? ఈ ప్రశ్నకి జవాబు నువ్వే చెప్పాలి పెద్దమ్మా. ఇంతకు ముందు లేదు, కానీ ఈ మధ్య మన ఇంట్లో ఇలా చాలా జరిగాయి. కైలాష్ అనుని మనకన్నా ముందే చూశాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. అను వాళ్ళ ఊరొచ్చాడు. ఇవన్నీ నీకు తెలుసు, నీకు చెప్పే చేశానన్నాడు. కానీ ఇందులో ఏ ఒక్క విషయం మాకు తెలీదు. ఎందుకు మాకు తెలియకుండా దాచాల్సి వచ్చిందో కారణం మాకు తెలీదు. కైలాష ఊళ్ళో నాకు కనబడి ఇది విషయం అని చెప్తే ఆశ్చర్యపోయాను. అయినా నువ్వు పంపావని, నీకు ఈ విషయం తెలుసును అంటే అయితే కరెక్టే అయి ఉంటుందని సమాధానపడ్డా. కానీ అక్కని ఇంత ఎదిగా అవమానించాక ఇప్పుడు నీ నుంచి సమాధానం కోరుతున్నాను. చెప్పు పెద్దమ్మా, ఏంటిది? అక్కని ఎందుకలా అడిగావు? నీకు సమాధానం కావాలంటే కొన్నాళ్ళు ఆగు రుత్విక్, నీకే తెలుస్తుంది. సారీ పెద్దమ్మా, మన మధ్య గ్యాప్ ఇంకా పెరగకుండా ఉండాలంటే నా ప్రశ్నకు సమాధానం నాకిప్పుడే, ఈ క్షణమే కావాలి. రే, ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? చెప్పదురా, అది ఆమె ఇష్టం. సమాధానం చెప్పదు. ఆమె ఈ ఇంటికి పెద్ద. ఆమె అనుకునేదే జరగాలి, అంతే. ఒరే కైలాష్! కైలాష్, నువ్వు ఓవర్ చేయకుండా పక్కనుండు. నేను పెద్దమ్మతో మాట్లాడుతున్నా. ఆ పెద్దమ్మ కొడుకునే నేను చెప్తున్నాను. ఆవిడ సమాధానం చెప్పదు. కైలాష్! ఒరే రుతు! నాకు సమాధానం కావాలి. రే, చెప్పదు బే. ఏం పీక్కుంటావు? పీక్కో. కైలాష్! వాడి కాలర్ పట్టుకుంటావట్రా? నరికేస్తా, జాగ్రత్త. పో అవతలికి, పో బయటికి, అవుట్.
ఋతు, నీకిందాక చెప్పిందే ఇప్పుడు చెప్తున్నా. ఇది కేవలం నాకు అశ్వినికే సంబంధించిన విషయం, ఆడవాళ్ల విషయం. నీ వయసుకు తగ్గ విషయం కాదు. అందరికీ చెప్పేది అయితే మీరడక్క ముందే చెప్పేదాన్ని. దీన్ని ఇంతటితో వదిలేయ్. అను విషయం కైలాష్ నాతో ముందే చెప్పిన మాట నిజమే. అను ఏ పరిస్థితిలో ఉందన్న విషయం సూర్యన్నకు తెలియకూడదని, ఆయన ఈ విషయం వింటే అసలే హార్ట్అటాక్ వచ్చిన మనిషి ఏమవుతాడన్న భయంతో ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచానే తప్ప మిమ్మల్ని వేరు చేసి చూడ్డం వల్ల కాదు. ఇంతకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నా స్థాయికే కాదు, మన అనుబంధానికి చిన్నతనంగా ఉంటుంది. అర్థం చేసుకో. సారీ పెద్దమ్మా. నిన్ను అవమానించడానికో అనుమానంతోనూ నేనిలా అడగలేదు. ఇంత క్లోజ్గా ఏ కల్మషాలు లేకుండా ఉన్న మన మధ్య ఈ గ్యాప్స్ ఏంటా అనే బాధతోనే అడిగాను. తప్పు చేసుంటే క్షమించు. ఛ, అదేంట్రా, మన మధ్య ఏం లేదంటూనే మళ్ళీ సారీ చెప్తావేంట్రా? ఇన్ఫ్యాక్ట్ నేనే కైలాష్ తరఫున నీకు సారీ చెప్పాలి. వాడలా బిహేవ్ చేసి ఉండకూడదు. అయ్యో, అదేంటి పెద్దమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంటి? వాడి సంగతి తెలిసిందేగా, టెంపర్మెంట్ ఎక్కువ. వదిలేసేయ్. సరే, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్తున్నట్టున్నావు, అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశాను. బయలుదేరు పెద్దమ్మా. ఓకేరా, నువ్వు ఫ్రెష్ అయ్యి భోంచేసి రెస్ట్ తీసుకో. అలాగే పెద్దమ్మా.